చూస్తుంటే ఇదేదో హారర్ మూవీ లాగా అనిపిస్తుంది. అందులో ప్రొడ్యూసర్ గారు వాళ్ళు చెప్తూ 40 రోజులు ఫారెస్ట్ లో చాలా కష్టాలతో రకరకాల థ్రిల్స్ తో చేశాము. మా ప్రొడ్యూసర్ గారు చాలా బాగా ట్రీట్ చేసి ఎవరికి కష్టం రాకుండా ప్లాన్ చేశారన్నారు. కొత్త వాళ్ళైనా ఒక మంచి సబ్జెక్టు, హారర్ అనేది ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది. అందమైన మాయ అన్నారు, అది ఒక ఇల్యూషన్. అసలు ఆ హీరోయిన్ ఉందో లేదో తెలియదు, ఒక పిచాచే హీరోయినో ఏంటో ఒక క్వశ్చన్ లాగా చేసుకుంటే డెఫినెట్ గా ప్రజల్ని అలరిస్తుందని అనుకుంటున్నాను. సక్సెస్ ఎంజాయ్ చేస్తూ ఆ హ్యాపీ మూడ్ లో వచ్చి ఈ ఫంక్షన్ లో పాల్గొంటూ చాలా సంతోషంగా ఉంది. అందమైన మాయ, నాకు థ్రిల్లర్ హారర్ సినిమా చాలా ఇష్టం. అందుగురించి నేను ఇంతకుముందు పిజ్జా అనే సినిమా చేయడం జరిగింది. సో సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది థ్రిల్లర్ సినిమాకి, హారర్ సినిమాలకి. ఆ కావుకి మంచి టీం వర్క్ చేసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందమైన మాయలు అనేటువంటి ప్రపంచంలో రెండు ఉన్నాయండి. ఒకటి ప్రేమ, రెండు సినిమా. ఈ సినిమా ప్రేమలో పడ్డా గానీ, ఈ ప్రేమలో పడ్డా గానీ మనిషి దాంట్లో నుంచి బయటపడటం చాలా కష్టం. ఎన్ని కష్టాలకు వచ్చినా సరే సినిమా అనేటువంటి తీయాలి, సినిమా పట్ల తమకున్న ప్యాషన్ ని, సినిమా పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకోవాలనేటి ఆ లక్ష్యంతో ఎన్ని కష్టాలకైనా ఓర్చుకుంటారు. ముఖ్యంగా ఔత్సాహిక నిర్మాతలు. ఈ రోజున సినిమా ఇండస్ట్రీ ఇన్ని సినిమాలు వస్తున్నాయి. సంవత్సరానికి 110 సినిమాలు, 120 సినిమాలు, దాదాపు 200 సినిమాలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ముందు ఒక సినిమా యొక్క విజయాన్ని గానీ, ఆ సినిమా యొక్క భవిష్యత్తును గానీ నిర్ధారించేది సంగీతం. సంగీతం మార్కెట్ లోకి వెళ్లి సినిమా బాగుంది, పాటలు బాగున్నాయని ఇటువంటి ఒక ప్రైమరీ టాక్ వచ్చిన తర్వాత ఆ టాక్ నుంచి సినిమాకు ఒక రెవెన్యూ రావటం కానీ, సినిమా పట్ల ఒక ఇంట్రెస్ట్ ట్రేడ్ వర్గాల్లో కలగటం జరుగుతుంది. ఒక మాట మాత్రం చెప్పక తప్పదు, కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనేది ఒక మహా కవి చెప్పినటువంటి మాటను మనం విస్మరించరాదు. ఏదైనా సరే సమాజ శ్రేయస్సు కోసం ఎంతో కొంత దాంట్లో మన సారాంశంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం. ఏది ఏమైనా ఈ అందమైన మాయలో నటించినటువంటి నటీనటులకు కానివ్వండి, నిర్మాతకు కానివ్వండి, దీంట్లో పెట్టుబడి పెట్టే ప్రతి వారికి అన్ని రకాలుగా ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లకుండా ముందుకు సాగాలని, అన్ని రకాలుగా లాభం చేకూరాలని చెప్పేసి మనసారా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ అవకాశం ఇచ్చి ఆహ్వానించిన సోదరులందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నా. చేసిన ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు చాలా కష్టపడి రిస్క్ చేసి ఇంట్లో చేశారు. ఏ ఒక్కరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, మాకు ఎలాంటి రిస్క్ జరగకుండా చాలా హ్యాపీగా ఇది షూటింగ్ పూర్తి చేశామండి. అలాగే దీనికి మ్యూజిక్ చేసిన సతీష్ రమేష్ చాలా అద్భుతంగా సాంగ్స్ ఇచ్చారండి. దీనికి మ్యూజిక్ చెన్నైలో చేపించాం, హైదరాబాద్ లో మోక్ష స్టూడియోలో కూడా చేపించామండి. సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. అలాగే కెమెరామ్యాన్ ప్రేమ్ జై సినిమాకి చాలా అద్భుతంగా కెమెరా ఎఫెక్ట్స్ ఉంటాయండి, చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. నెక్స్ట్ అలాగే మన నాగరాజ్ కొట్టే గారు కూడా చాలా రిసీవ్ చేశారు. అంటే ప్రొడ్యూసర్ అంటే అమౌంట్ పెట్టడమే కాదు, ఒక వర్కర్ గా పనిచేశాడండి ఈ సినిమాకి. ఒక ప్రతిదీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఎలాంటి పని అయినా తను చేసేటట్టు ప్రతిదీ కష్టపడి చేసి ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చాడు. అందమైన మాయ ఏరు మంచి సూపర్ హిట్ అవుతుందండి. దర్శకత్వ పర్యవేక్షణ చేసిన మనీంద్రన్ నా మిత్రుడు, గత 6 సంవత్సరాలుగా నా ఫ్రెండ్.
చాలా కష్టపడి ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడు. డెఫినెట్ గా మీరు ఆదరిస్తారని కోరుకుంటూ దర్శకుడు దినకరంకి, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన మణీంద్రనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే లిరిక్ రైటర్ ఈ సినిమాలో రాసిన మంచి పాట రాసిన శ్రీకళ రామ్మూర్తి గారు ఐటమ్ సాంగ్ బాగా రాశారండి. డెఫినెట్ గా ఒక మంచి పెద్ద సినిమాకి పోటీనిచ్చే విధంగా రాపించానని నేను అనుకుంటున్నాను. అలాగే శివ సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా చాలా బాగా రాశారు, ఒక రొమాంటిక్ సాంగ్ అండ్ హర్రర్ సాంగ్ కూడా. మరియు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకో పాట రాశాడు, చాలా బాగా రాశారు. అలాగే ఈ చిత్రంలో పాటలు పాడిన లిప్సిక గారికి, శ్రావణ భార్గవ్ గారికి, బాలాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నాగరాజ్ కొట్టే వారికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ నా కో ఆర్టిస్ట్ చిరుసాయి, శృతి, ఝాన్సీ వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ డైరెక్టర్ మణీంద్రన్ గారు పోస్ట్ ప్రొడక్షన్ నుంచి ప్రీ ప్రొడక్షన్ వరకు ప్రతి చిన్న విషయంలో ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. త్వరలోనే మేము ముందుకు వస్తాము. చిన్న పెద్ద తేడా లేకుండా కొత్త వాళ్ళందరినీ కూడా ఆదరిస్తారు. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అందమైన మాయ విశ్వశ్రీయాస్ బ్యానర్ లో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఈ మూవీ స్టోరీ వినగానే నచ్చేసింది. ఈవెన్ ఈ ప్రజెంట్ ఉన్న దాంట్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా కష్టం. అందరినీ కొత్త వాళ్ళని తీసుకొని చాలా కష్టపడి మేము ఈ షూటింగ్ చేశాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగరాజు కొట్ట గారికి థ్యాంక్ యూ సో మచ్, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. చాలా 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 సపోర్ట్ చేశారండి మాకు. మణీందర్ గారు అసలు యాక్టింగ్ ఏదైనా తప్పు చేశా గానీ పర్లేదు మీరు చేయగలుగుతారు అని అందరికీ సపోర్ట్ చేశారు. మీరింత అని కాకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ బ్యానర్ లో ఇంకో మూవీ కూడా నేను వర్క్ చేస్తాను కంపల్సరీ. మా కోసం వచ్చిన ఈ పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.